దగ్గరికి రండి, తిరిగి దేవుని వైపు రా, నీ జీవితాన్ని నిలబెట్టుకో. నీ వలన దేవుడు సంతోషపడతాడు. నీవు అధికంగా సంతోషించేటట్టు దేవుడు నిన్ను దీవిస్తాడు. దేవునికి వారు ఎవరు లేరని, పట్టించుకునేవారు ఎవరు లేరు, నాపై జాలి చూపేవారు ఎవరు లేరని నిరాశలో, నిస్పృహలో, సైకృత అపరాధం వల్ల దీర్ఘకాలిక సమస్యల చేత సతమతమవుతున్న నీ వైపు యేసయ్య దృష్టి పడింది. ఎందుకంటే ఆయనే నిజమైన కనికరం. బ్రతుకుతే కూలివాడిగా ఉండవు, నీతిగా బ్రతుకుతే అలాగే నీ స్థితితో మార్చగలిగిన దేవుడు ఇవాళ మన మధ్యనే సంచరిస్తున్నాడు. ఆయన దేవునికి స్తోత్రం కలిగిన గాక. నీతిగా బ్రతకాలన్న తీర్మానం తీసుకో. గాడ్ ఈస్ గోయింగ్ టు చేంజ్. ప్రభు దాసుని చెప్తున్నాను, నువ్వు కూడా దేవుని వైపు తిరిగితే నా దేవుడు నిన్ను కూడా అభివృద్ధి చేస్తాడు, నిన్ను కూడా ఘనమైన వ్యక్తిగా మారుస్తాడు. మరి ఈ రాత్రి నువ్వు దేవుని వైపు తిరగలవా? దేవుని వైపు రాగలవా? నీ మనసును దేవునికి అప్పగించగలవా? నీ చరిత్ర దేవుడు మార్చబోతున్నాడు, నీ బ్రతుకుడు దేవుడు మార్చబోతున్నాడు. After 10th fail, I came to my home. మా ఫాదర్ చెప్పారు, మా మమ్మీ చెప్పారు, నిన్ను దేవుడి సేవకు సమర్పించుకున్నాం, కానీ నీ జీవితం పాడైపోయింది, మేము కళ్ళారా చూస్తున్నాం, ఏం చేయలేకపోతున్నాం, అందరూ వదిలేశారు నిన్ను. ఈ రోజైనా సరే నువ్వు దేవుడికి సమర్పించుకో. కమ్ బ్యాక్ టు గాడ్, యాక్సెప్ట్ జీసస్ యువర్ సేవియర్. దేవుడు నమ్ముకో, ప్రభు నీ జీవితాన్ని బాగు చేస్తాడు. 1980 సంవత్సరం మార్చి 15వ తేదీ ఆ హృదయంలో యేసు ప్రభుని అంగీకరించాను. యేసయ్యా, నా జీవితంలో చాలా లాస్ అయిపోయాను, చదువుకోలేదు, నన్ను రక్షించండి, నీకోసం జీవిస్తా ఒప్పుకున్నాను. అంతే. 81లో బైబిల్ ట్రైనింగ్, 84 కంప్లీట్ అయిపోయింది, 85లో సేవ ప్రారంభించాను. ఈ రోజు వరకు కూడా వెనుదిరిగి చూడకుండా నా ప్రభు నన్ను ఆశీర్వదిస్తున్నాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, తిరిగిరా. లోకములోకి ఎంత దూరం వెళ్ళిపోయావో, నీ తండ్రిని విడిచి, నీ సహవాసమును విడిచిపెట్టి నువ్వు దూరం వెళ్ళిపోయావా? తిరిగిరా. ప్రభు నిన్ను తప్పనిసరిగా ఉన్నతమైన జీవితంలోకి నడిపిస్తాడు. నమ్మితే స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. చేతులు జోడించి చెప్తున్నానండి, సీనియర్ బిలీవర్గా ఉన్న నీవు, దేవుని బిడ్డగా ఉన్న నీవు, బెతెస్దాకు వచ్చిన నీవు బాగుపడాలి, స్వస్థత పొందాలి, కనికరాన్ని పొందాలి. 35 సంవత్సరాల నుంచి అక్కడ ఎవరు పట్టించుకోలేదు, కానీ దేవునికి మహిమ కలుగును గాక. కనికర పూర్ణుడైన యేసు ప్రభువారు ఆ రోజు ఆ కోనేరు దగ్గరికి వచ్చారు. ఆయన వచ్చి రాగానే when he entered into that pool, it's immediately యేసు దృష్టి అక్కడ పడి ఉన్న వ్యక్తి మీద యేసయ్య దృష్టి పడిందండి. కార్చితివి ఫలవంతములైన తోటగా మార్చితివి. యవనస్తులు, ఈ రాత్రి మీకు మాట చెప్తాను, కుటుంబాలకు కూడా మహా అభివృద్ధి మన కుటుంబాలు పొందాలంటే ఏ ప్రాంతంలో ఉన్నా నువ్వు యథార్థంగా జీవించు, ఏ ప్రాంతంలో ఉన్నా నీతిగా బ్రతకడానికి ప్రయత్నించి
పాపము నీ బ్రతుకుని ఎక్కడికో తీసుకెళ్ళిపోద్ది, కనుమరుగైపోతాం. జాగ్రత్త. ఈ పక్కన కూర్చున్న చెల్లు, ఎదరు కూర్చున్న చెల్లు, తమ్ముళ్ళు, ఆ చివరి కూర్చున్న అన్నలు, అందరికీ నా 2 చేతులు జోడించి చెప్తున్న తల్లులకు కూడా మన పాపం ఇవాళ బయటపడకపోయి ఉండొచ్చు. మనం చేసిన తప్పు ఎన్నో సంవత్సరాలుగా దాచుండొచ్చు, కానీ పాపానికి తగిన శిక్ష బహిరంగంగా ఉంటుంది. నీ వశమయ్యున్న ప్రాణాత్మదేహమును పరిశుద్ధపరచుటయే నీకిష్టమాయను. పలు వేదనలలో నీతో నడిపించి తలవంచని తెగువ నీలో కలిగించి మదిలో నిలిచావు. ఎఫ్రాయిం ఉన్నాడు. ఇప్పుడు ఎఫ్రాయిం దేవుని వైపు తిరిగాడు. ఈ దేవుడు ఉన్నాడే, ఈ దేవుడు ఎవరిని అత్తుకున్నాడు తెలుసా? పట్టుకున్నాను. ఇదిగో ఇలాగ అత్తుకుపోవాలి. దేవుని నువ్వు కౌగిలించుకోవాలి. దేవుని సందులో నువ్వు నిలబడాలి. దేవుడితో నువ్వు ఉంటే నిశ్చయంగా నా దేవుడు నిన్ను అభివృద్ధి చేయబోతున్నా. నమ్మితే ఆమె గట్టిగా ఆమె. అంతేగాని అత్తుకుంటే ఇద్దరు కలిసి ఉంటారు. కానీ అప్పుడప్పుడు తాండ్రే ఆవకాయ తాండ్రలాగా అప్పుడప్పుడు వచ్చి ఆదివారం మాత్రమే వస్తాడు, సోమవారం నుంచి సిగరెట్లు కలుపుతాడు, మంగళవారం మందు కడతాడు, బుధవారం బుద్ధి లేని పనులు చేస్తాడు, గురువారం గాడికి ఇష్టానుసారంగా తిరుగుతాడు, శుక్రవారం నాడు మళ్ళీ ఉపవాసం ఉంటుంది అలా ఆవిడ. ఏదో చచ్చినాడు శనివారం నాడు శనిగాడు పట్టుకున్నాడు, ఆ శనిగాడు నుదులించుకోవడం మళ్ళీ ఎక్కడికి వస్తాడు? ఆదివారం వస్తాడు. అప్పుడప్పుడు వచ్చే వ్యక్తిగా కాదు తమ్ముడు, ఎల్లప్పుడూ దేవునితో ఉండువుగాక. జనవరి 1 రోజున, ఏదో క్రిస్మస్ రోజున, ఏదో సభల టైంలో కనబడే వ్యక్తిగా కాదు, ఎల్లప్పుడూ. ఎఫ్రాయిం పట్టుకో, ఎవరిని? దేవుణ్ణి పట్టుకుంటే నిశ్చయంగా దేవుడు నిన్ను ఆశీర్వదించును గాక.